మొన్న 6వ తేదీ ఢిల్లీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అయినటువంటి గవాయ్ పైన ఆ న్యాయస్థానంలో పనిచేస్తున్నటువంటి అడ్వకేటు రాకేష్ కిషోర్ బూటుతో విసిరివేసి దాడి చేయడం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని, భారత చట్టాలను గౌరవించకుండా ఈరోజు కించపరిచే విధంగా, భారత రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా, న్యాయస్థానాన్ని అంటే లెక్క లేకుండా ఈరోజు బూట్ కాల్తో విసిరి ఒక ప్రధాన న్యాయమూర్తితో దాడి చేయడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది. వెంటనే ప్రధానమంత్రి జోక్యం చేసుకొని ఇటువంటి దాడులు జరగకుండా, పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఇదే కాదు, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సామాన్యమైనటువంటి ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది. ముస్లింలకు కానీ, మైనార్టీలకు కానీ, దళితులకు కానీ ఎదురు రక్షణ లేదు. అనేక దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, కిడ్నాప్లు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే సాక్షాత్తు దాడి జరిగిందంటే ఈ వ్యవస్థ ఎట్లా ఉంది, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి నరేంద్ర మోడీ ప్రజలకు, దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం. అందుకనే వెంటనే అతనిపైన కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి సందర్భంలో పునరావృతం కాకుండా చూడాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.